షలోం షలోం అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 34వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈరోజు నువ్వు ఏ అవమానంలో గుండా వెళ్తున్నావో, ఏ శ్రమలో గుండా వెళ్తున్నావో, ఏ ఇరుకులో గుండా, ఏ ఇబ్బందిలో గుండా వెళ్తున్నావో, యెహోవా యొద్ద విచారణ చేసిన వారు సమాధానము పొందక మానరు. ఆయనే స్వయంగా ఈ మాట చెబుతూ ఉన్నాడు. ప్రతి భయములో నుంచి ఆయన తప్పిస్తాను అని. తన తట్టు చూచువారికి ఎటువంటి స్థితిలో ఉన్నా వెలుగు కలుగుతుంది. చేయవలసింది ఒక్కటే, ఆయన సన్నిధిలో విచారణ చేయటం, ఆయన సన్నిధిలో ప్రార్థించటం. ఆయన సహాయము చేయక మానడు. న్యాయమైన ఏ ప్రార్థనకు ఈనాటి వరకు జవాబు రాలేదు అన్న మాటే లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నటికీ సిగ్గుపడరు. మానవుడైతే మాట తప్పుతాడేమో కానీ దేవుడు ఎన్నటికీ మాట తప్పడు. ఆయనే స్వయంగా చెబుతున్నాడు, నా యొద్ద విచారణ చేసిన వారు ఎన్నటికీ సిగ్గుపడరు. నా సన్నిధిలో ప్రార్థించినప్పుడు, నా రెక్కల నీడలో దాగుకున్నప్పుడు ఏ భయము వారిని ముట్టలేదు. ఎటువంటి కీడు, ఎటువంటి అపాయము రాదు. నీకు సహాయము తప్పకుండా దొరుకుతుంది. ఆయన వైపు చూడు, ఆయన సన్నిధిలో ప్రార్థించు. దేవా, ఈ వాక్యం వినుచున్నవారు ఏ స్థితిలో ఉన్నా నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు వారిని ఆ స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు నడిపించువాడవని నీ యందు విశ్వాసము కలిగి నీ సన్నిధిలో మొరపెట్టి నీ సహాయము పొందుకొని సాక్షార్థమై నిలబడినట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.